బ్యాక్ న్యూస్ ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ అడ్రస్ మారిపోయింది. ఇక నుంచి కేర్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా అనంతగిరి. ప్రస్తుత చెస్ట్ ఆసుపత్రి ప్లేస్ లో నయా సెక్రటేరియట్ నిర్మించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. 100 అంతస్తుల భవనానికి స్కెచ్ గీస్తోంది. సీఎం నుంచి ఐఏఎస్ల క్వార్టర్స్ వరకు అన్ని ఒకే ప్లేస్ లో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. స్టేట్ సెక్రటేరియట్ ను ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ స్థలంలోకి షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. మంత్రులు అధికారులందరూ ఒకే చోట ఉండేలా 125 ఎకరాల స్థలంలో 100 అంతస్తులతో సచివాలయ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. మిగిలిన స్థలాన్ని స్వతంత్ర గణతంత్ర వేడుకల కోసం మైదానంగా మార్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ మధ్య చెస్ట్ ఆసుపత్రిని పరిశీలించిన సీఎం కేసీఆర్ హాస్పిటల్ ను అక్కడి నుంచి తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా అనంతగిరికి మార్చేందుకు పర్మిషన్ ఇస్తూ నిన్న జీవో నంబర్ 61ని రిలీజ్ చేసింది సర్కార్. ప్రస్తుత సచివాలయం 21 ఎకరాల్లో ఉంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇక్కడి నుంచే నడుస్తున్నాయి. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలతో పాటు భద్రతాపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో సచివాలయాన్ని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి మార్చాలని నిర్ణయించారు కేసీఆర్. పాత సెక్రటేరియట్ ప్లేస్ లో 40 అంతస్తుల ఆకాశ హర్మ్యాలను నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఇక ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరిలోని టీపీ హాస్పిటల్లో కలిపేసింది ప్రభుత్వం. శిథిలావస్థకు చేరిన టీబీ శానిటోరియం డెవలప్మెంట్ కు 7,70,00,000 నిధుల్ని కేటాయించింది. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి తరలింపును డాక్టర్లు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించినా, విపక్షాలు టార్గెట్ చేసినా సర్కార్ తన నిర్ణయం మార్చుకోలేదు. కొత్త పెరేడ్ గ్రౌండ్, సచివాలయం, అధికారులకు క్వార్టర్స్ తో పాటు స్కైవేవ్, ఎలివేటెడ్ హైవేస్ తో హైదరాబాద్ ను కొత్తగా మార్చాలని సీఎం రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.